కొత్త ఓనర్గా రాము రాథోడ్ కన్ఫర్మ్. ఓనర్ నుండి టెనెంట్గా మారే ఛాన్స్ ఎవరికి? హరీష్ హౌస్లో కొనసాగుతాడా? ప్రియా ఎలిమినేషన్ గ్యారంటీనా? కామనర్స్ రుణం తీర్చుకున్న సెలబ్రిటీలు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. రాము రాథోడ్ కొత్త ఓనర్గా కన్ఫర్మ్. ఇది మీరు ఊహించారా? అసలు డిమోన్ పవన్ కెప్టెన్, ఇది మీరు ఊహించారా? బిగ్ బాస్ హౌస్లో ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఇది మీరు ఊహించారా? మూడో కృష్ణుడు ఎంటర్ అయ్యాడు, ఇది మీరు ఊహించారా? సంజన కెప్టెన్ అవుతుంది అని చెప్పాను, ఇది మీరు ఊహించారా? సృష్టి ఎలిమినేషన్ అవుతుంది 3 రోజుల ముందే చెప్పాను, ఇది ఎవరైనా చెప్పారా? ఇప్పుడు రాము రాథోడ్ గురించి ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరి ముందు చెప్పారు? చరిత్ర అంటే ఐదు మెయిన్ పెమ్స్ టీవీ లోపలికి వెళ్ళి హిస్టరీకి వెళ్ళి మీరు చూడండి, చరిత్ర చెప్తుంది, అదే హిస్టరీ చెప్తుంది. ఎవరు ముందు చెప్పారండి, డేట్స్తో సహా అక్కడ ఉన్నాయి. అయితే మరి ఎంత ముందుగా శ్రమించి మీకు చెప్తున్నాను కదా, గెస్ట్ చేసి చెప్తున్నాను కదా, సైకలాజికల్గా సోషియలాజికల్గా వాళ్ళ తాలూకా వాళ్ళ అనాలిసిస్ చేసి వాళ్ళ మాటల్ని వాళ్ళ చూపుల్ని అన్నీ గెస్ట్ చేసి అగ్ని పరీక్ష నుండి కూడా 5గురు కాదు 6 సెలెక్ట్ అవుతారు అని నేను ఘంటాపథంగా చెప్పి ఆ 6 పేర్లు కూడా మీకు ఇచ్చాను కదా. ఇవన్నీ నేను చెప్తున్నానంటే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పెమ్స్ టీవీని. అడ్వాన్స్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. ఎనీహౌ, ఇప్పుడు రాము రాథోడ్ ఓనర్గా కన్ఫర్మ్. రాము రాథోడ్ ఓనర్గా కన్ఫర్మ్ అనేటప్పుడు ఒక సెలబ్రిటీలకి అంటే బయట ఉన్నారు ఎలాగ టెనెంట్స్గా. సో నిన్నే అన్నాం మనం, ఎంతకాలం ఈ టెనెంట్స్ సెలబ్రిటీలు టెనెంట్స్గా ఉంటారు, లోపలికి ఓనర్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఇస్తే బాగున్ను అని అన్నాం కదా. ఈరోజు చూడండి, ఈరోజు కాదు రేపు చూస్తారు, కానీ మనం అడ్వాన్స్గా ఉన్నాం కదా. అయితే వాళ్ళు ఆట పెడతారు, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఒకరికి ఇస్తారు. ఆ ఒక్కడు రాము రాథోడ్ అవుతాడు. ఎందుకు తెలుసా? రాము రాథోడ్పై ఉసురు లేదండి, ఇది వాస్తవం. ప్రతి ఒక్కరు అయితే ఎలా చెప్తున్నారో మీకు ఎవరైనా చెప్తున్నారా, లేకపోతే కిటికీల నుండి చూస్తున్నారా అంటే ఎవరు చెప్పక్కర్లేదండి. డిమోన్ పవన్ కెప్టెన్ అవుతున్నాడు అంటే ఏంటంటే అక్కడ ఉమెన్ గట్టిగా కోరుకుంది. ఉమెన్ ఎప్పుడు కోరుకుంటుందో మ్యాన్ సక్సెస్ అవుతాడు. నువ్వు కెప్టెన్ అవ్వు, తన అవ్వాల్సిన ఛాన్స్ కూడా పక్కన పెట్టి నువ్వు కెప్టెన్ అవ్వంది. కట్ చేస్తే ఆమె సంచాలకురాలుగా వచ్చింది రీతు, మనవాడు బరిలో ఉన్నాడు, గెలిపించింది, న్యాయపరంగానే గెలిపించింది, కాస్త శ్రీకృష్ణుడిలాగా నిర్వర్తించింది. అక్కడ ఆ కృష్ణుడు ఎలా అయితే యుద్ధంలో అర్జునుడిని గెలిపించాడో ఆ విధంగా తను గెలిపించింది. ఇంకా ఆ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది ఎంత న్యాయంగా జరిగిందో కూడా నేను చెప్పక్కర్లేదు. సో అంత న్యాయంగానే జరిగింది, న్యాయం వైపే తను ఉంది, ధర్మం వైపే తను ఉంది. ఎవరు? రీతు. ఆ తర్వాత ఓనర్ల నుండి ఎవరు టెనెంట్గా మారుతున్నారు చెప్పండి? అదొకటి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఓనర్లాగా ఉంటారా? టెనెంట్స్ అవరా? ఓనర్ల నుండి ఒకరిని టెనెంట్స్ చేసే టైం కూడా దగ్గరకు వచ్చింది. అది కూడా మీరు చూస్తారు, దాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్గా ఎవరు అంటే ఒకవేళ ప్రియ అనే ఆమె ఈ వారం వెళ్ళకుండా ఉండిపోతే ఆమెకు టెనెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే నాది ఇల్లు, నేను ఇక్కడ ఓనరు అనే అహంభావం అంటే ఒక కొమ్ములు అనేవి ఆమెకు రావడం జరిగింది. ఎప్పుడు వస్తాయో అది ఆటోమేటిక్గా కట్ అవుతాయి. అయితే ఆ కొమ్ములు ఇంకొంచెం ముదిరిపోయినట్టు ఉన్నాయి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక ఆడియన్స్కి అంటే ఆమెకి స్వతహాగా స్టాండ్ అయ్యేది లేదు అని కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు స్వతహాగా స్టాండ్ అయ్యేది ఉన్నప్పటికీ పక్క నుండి శ్రీజ ప్రతిదానికి తగుదునమ్మా అంటే రావడం వల్ల శ్రీజ ఎఫెక్టు ప్రియా మీద పడింది. ఎందుకంటే సంజన క్లియర్గా ఉంది, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు. శ్రీజ అలాగొచ్చి ప్రతి విషయానికి చెప్పు నేను మాట్లాడుతున్నట్టుంది. అంటే నీకంటూ స్టాండ్ లేదా, నీకంటూ ఒక లక్ష్యం లేదా, నీకంటూ ఇండివిజువాలిటీ లేదా అని ప్రియకి అడిగింది. అయినా సరే ప్రియ తెలుసుకోకుండా అలా కాదు ఇలా కాదని వాదోపవాదాలు దిగింది. సంజన ట్రాక్ మార్చి పక్కకి వెళ్ళిపోయింది. సంజన అడుగుతుంది కరెక్టు, ఆమె స్వతహాగా స్టాండ్ తీసుకున్నట్టు ఇంతవరకు కనిపించలేదు ప్రియకి. అందుకనే ప్రియ ఎలిమినేషన్కి దగ్గరగా ఉండాలని బిగ్ బాస్ అనే వ్యక్తి సంచాలకురాలుగా పెట్టడం జరిగింది. ఒక్కోసారి సంచాలకులుగా ఎందుకు పెడతారు? ఒక్కోసారి అవకాశం ఆటగాళ్ళకి రానప్పుడు అప్పుడు సంచాలకులుగా పెట్టే ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. మనీష్కి లాస్ట్ టైం ఇచ్చాడు, ఎందుకంటే ఆట ఆడడానికి ఆయనకి ఛాన్స్ రానప్పుడు సంచాలకుడిగా చేశాడు. ఈరోజు ఆట ఆడడానికి ఛాన్స్ వచ్చింది ప్రియకి, సంచాలకురాలుగా చేశాడు. అంటే ఆట ఆడడానికి ఛాన్స్ వస్తే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తే ప్రజలు ఏమనుకుంటారో బిగ్ బాస్కి అది రీచ్ అవుద్ది. బిగ్ బాస్ దాన్ని తగ్గట్టు తీసుకుంటాడు నిర్ణయాన్ని. ఆ నిర్ణయంలో భాగమే ఈమె సంచాలకురాలుగా అయింది. సంచాలకురాలుగా రావడం వల్ల ఈమెకు ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆడడానికి ఈ వారం ఛాన్స్ లేదు.
ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి, మనీష్కి తక్కువ ఉన్నాయి, ప్రియాకి తక్కువ ఉన్నాయి. కానీ మనీష్ వెళ్తాడంటే మనీష్ ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అంత తొందరగా పంపించడానికి బిగ్ బాస్ ఒప్పుకోడు. లోపల అతని ఆట ఇంకొంచెం ఉంది, అది కూడా ఆడలేకపోతే ఒకానొక టైం వరకు చూస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరికి టాటా, గుడ్ బై, సీ యూ అని చెప్పేస్తారు. ఆ తర్వాత హరీష్ కొనసాగుతాడా? హరీష్ ఈ వారంకైతే కొనసాగుతాడు కొంతవరకు. అంటే మరీ తినకన్నా మళ్ళీ బెట్టి చూపిస్తే ఇప్పుడే పంపించేస్తారు. కానీ కొంత హరీష్ ముఖంలో కొంచెం న్యూట్రల్ చూస్తున్నాము. అదే విషయం సంజన నిన్న అన్నారు, కొంచెం వైబ్స్ కూడా అతనిలో ఉన్నాయి. అదేవిధంగా ఏంటి హార్మోని కూడా కనిపిస్తుంది అని అంటే దానికి కూడా మనోడు అడ్డుపడి హార్మోని లేనిది మీ దగ్గర, నా దగ్గర కాదు అంటూ, అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే విషయంలో తను ఉండడం, నలుగురితో ఏకీపించకపోవడం, నేను ఇంతే అని అనడం, అది కొంత అతనికి ఒక వెర్షన్లో మొత్తం మైనస్ అండి. మరి ప్లస్ అని అతను అనుకుంటున్నాడు, ఆయన వర్గానికి కొంచెం ప్లస్ అవుతుంది. ఏదేమైనప్పటికీ అతను ఒక మాట మీద స్టాండ్ అయ్యాడు కాబట్టి ఈ వారం వరకు అతను కొనసాగుతాడు. నెక్స్ట్ వారంకి వచ్చినప్పటికి ఈ వారంలాగా ఉంటూ కాస్త లైన్లో మనిషి పడితే కొనసాగుతాడు, లేదంటే నెక్స్ట్ వీక్ ఏమో చెప్పలేము. ఆ తర్వాత కామనర్స్ రుణం తీర్చుకున్న సెలబ్రిటీలు చెప్పాము, ప్రియా ఎలిమినేషన్ గ్యారంటీ చెప్పాము, హరీష్ కొనసాగుతాడని చెప్పాము, వానర్లో టెంట్గా మారే ఛాన్స్ ఎవరికి వస్తుందని చెప్పాము, రాము రాథోడ్ వానర్గా కన్ఫర్మ్ చెప్పాము. ఇవన్నీ ఈరోజు అంటే ఇంకా ఈరోజు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న చాలా ఎక్కువ చెప్పేసుకున్నాం. ఇగో సాయంత్రం కొంత న్యూస్ ఉంది, మీరు సాయంత్రం మరి కొత్త న్యూస్తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.